హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు గవర్నమెంట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు, అంటే శాటిలైట్ స్పేస్ సెంటర్ నుంచి అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకొని మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. రిక్రూట్మెంట్ నోటీస్ అండ్ డీటెయిల్డ్ గైడ్లైన్స్, ఇన్విటేషన్స్ ఆఫ్ అప్లికేషన్స్. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ చండీగఢ్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్ ఫ్రమ్ ది సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఎవరైతే సిటిజన్ ఆఫ్ ఇండియా వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే అర్హులు అనమాట. దాంతోపాటు ఎలిజిబుల్ కండిషన్స్ టు సెలెక్ట్ ఆఫ్ వేరియస్ 51 పోస్ట్ ఆఫ్ గ్రూప్ ఏ అండ్ గ్రూప్ బి అండ్ గ్రూప్ సి. అంటే మనకు టోటల్గా వచ్చేసరికి 51 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అవి వచ్చేసరికి గ్రూప్ బి అలాగే గ్రూప్ సికి సంబంధించింది అనమాట. అంగా చెందే అంటే దాంతోపాటు పీజీఐఎంఈఆర్ దాంట్లో చండీగఢ్ నుంచి అయితే 51 పోస్టులు, అలాగే పీజీఐ శాటిలైట్ సెంటర్ నుంచి అయితే 63 పోస్టులు. ఇలాగైతే 2 విధాలుగా అయితే మనకు పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అంటే దాదాపుగా మొత్తం 114 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసే స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 4/7/2025 నుంచి అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి అంటే క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 4/8/2025. అంటే దీనికి సంబంధించి మనకు 1 మంత్ అయితే ఇచ్చాడనమాట టైము. ఇంకా వాళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చాడు, ఏది రిజిస్టర్ చేసుకోవడానికి. www.pgimer.edu.in అనే వెబ్సైట్లో అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇన్ఫర్మేషన్ అబౌట్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రెడెన్షియల్స్ అండ్ పే లెవెల్, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించిన క్వాలిఫికేషను, దాని ప్రాసెస్ ఏంది, మీ శాలరీ ఏంది, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇలాంటివన్నీ అయితే డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్లికేషన్ ఫీజు. దీనికి సంబంధించి మనకు person who benchmark disability expected from the payment of fees SC/ST category ₹800 plus transaction charges as applicable. అంటే ఎవరైతే బెంచ్ మార్క్ అంటే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ SC/ST వాళ్ళకి మాత్రం 800 అనమాట. మిగతా వాళ్ళకి ఇది జనరల్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి మాత్రం 1500 అయితే చలాన్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసరికి మనకు డెబిట్ కార్డ్ కానీ క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వీటిలలో ఏదైనా పర్లేదన్నమాట. అంటే యూపీఐ కాకుండా వీటిలలో డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ వీటి నుంచి అయితే మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. ఇంకపోతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు, కాకపోతే వీడియో లెంత్ అవుతుంది కాబట్టి మీకైతే మెయిన్ పాయింట్స్ అయితే చెప్తున్నా ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో మీ మొబైలు, ఈమెయిల్ ఐడి, ఏదైనా మీ నేమ్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఇలాంటివన్నీ ఇచ్చేసి ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే దానికి సంబంధించి మళ్ళీ మీకు అయితే అప్డేట్ చేస్తా ఫ్రెండ్స్. ఇంకా అన్లెస్ సచ్ యాజ్ డిప్లొమో, డిగ్రీ అంటే ఎవరైతే డిప్లొమో లేదా డిగ్రీ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. దాంతోపాటు ఇంకా ఒక్కొక్క పోస్ట్ గురించి అయితే మనకు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ బికి సంబంధించి పోస్టులు అయితే గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి మనకు అంటే ఇది వచ్చరికి గ్రూప్ సికి సంబంధించింది 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అలాగే అది సీనియర్. ఇంకోసరికి అంటే అప్పర్ డివిజన్ క్లర్క్కి సంబంధించి, అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ అంటే జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్కి సంబంధించి 3 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇది వచ్చరికి గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు. ఇది అంటే పీజీఐ శాటిలైట్ సెంటర్లు అనమాట. ఇంకొకటి వచ్చేసరికి మనకు ఇది పీజీఐఎంఈఆర్ చండీగఢ్కి సంబంధించింది. అయితే దీంట్లో గ్రూప్ సికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి రిసెప్షనిస్ట్ అలాగే జూనియర్ అడ్వైటర్, దాంతోపాటు 2 పోస్టులు అనమాట. వాటికి సంబంధించి మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. దీంట్లో అంటే 2 ఒక్కొక్క దానికి రిసెప్షనిస్ట్కి సంబంధించి 1 పోస్టు, జూనియర్ అడ్వైటర్కు సంబంధించి 1 పోస్ట్ అయితే ఖాళీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకపోతే గ్రూప్ బికి సంబంధించిన పోస్టులు అయితే తెలుసుకుందాం. జూనియర్ టెక్నీషియన్ గ్రూప్ బికి సంబంధించి నెంబర్ ఆఫ్ పోస్టులు వచ్చేసరికి 3 అయితే ఖాళీగా ఉన్నాయి. దాంతోపాటు టెక్నీషియన్ గ్రూప్ బికి సంబంధించి 4 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. డెంటల్ హైజీనిస్ట్కి సంబంధించి 2 పోస్టులు, అసిస్టెంట్
ఇంటిసియన్కి సంబంధించి 2 పోస్టులు, అలాగే రిసెప్షనిస్ట్ గ్రూప్ సికి సంబంధించి 1 పోస్టు, జూనియర్ అడ్వైటర్ సంబంధించి గ్రూప్ సికి సంబంధించి 1 పోస్టు, మొత్తంగా 51 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. అంతేకాకుండా దీనికి సంబంధించి పోస్టులు కొన్ని అంటే యూకలు కూడా కొన్ని అంటే పీడబ్ల్యూటీ వాళ్ళకు కూడా కొన్ని రిజర్వ్ చేసి అయితే ఉన్నాయన్నమాట. ఇంకపోతే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఆల్రెడీ చెప్పాను కదా, డిప్లొమా ఆ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా దానికి సంబంధించి ఏజ్ లిమిట్ అయితే ఒక్కొక్క దాని గురించి అయితే తెలుసుకుందాం. ఏజ్ లిమిట్ నర్సింగ్ ఆఫీసర్ అంటే దీంట్లో ఇంకా కొన్ని పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఎలిజిబిలిటీ కండిషన్స్ యాజ్ పే స్కేల్ నర్సింగ్ ఆఫీసర్కి సంబంధించి శాలరీ వచ్చేసరికి 44,000 నుంచి 1,42,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బీఎస్సీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా దాంతోపాటు లీగల్ అసిస్టెంట్ దీనికి సంబంధించి సేమ్ 30,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని పోస్టులకు అయితే సేమ్ ఏజ్ లిమిట్ అయితే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి లీగల్ అసిస్టెంట్ అయితే డిగ్రీ, జూనియర్ టెక్నీషియన్ అయితే అంటే ల్యాబ్కి సంబంధించి బీఎస్సీ మెడికల్, జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి అయితే బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ, జూనియర్ టెక్నీషియన్ రేడియోథెరపీకి సంబంధించి అయితే బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ, అలాగే టెక్నీషియన్కి ఓటీకి సంబంధించింది అయితే బీఎస్సీ మెడికల్ టెక్నాలజీ అనమాట. ఇంకా దాంతోపాటు డెంటల్కి సంబంధించింది అయితే మెట్రిక్స్ విత్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ది రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. దీనికి శాలరీ అయితే సేమ్ 35,000 నుంచి అయితే స్టార్టింగ్ అయితే ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా అనమాట. అసిస్టెంట్ డెంటిషియన్కి సంబంధించి ఎంఎస్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. స్టోర్ కీపర్కి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. రిసెప్షనిస్ట్కి అయితే డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. జూనియర్ అడ్వైటర్కి సంబంధించి కామర్స్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఫైనల్గా సీనియర్ అడ్వర్టైజర్కి సంబంధించి డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అంటే దాదాపుగా అన్ని పోస్టులకి మీ శాలరీ అయితే 35,000 నుంచి అయితే మీకు స్టార్టింగ్ శాలరీ ఉంటుంది. దాంతోపాటు అలవెన్స్ కూడా ఉంటుంది అనమాట. ఏజ్ లిమిట్ ఏ పోస్ట్కు మీరు అప్లై చేసుకున్న 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ, కామర్స్ గ్రాడ్యుయేటు, ఎంబీఏ, బ్యాచిలర్ డిగ్రీ, ఎంఎస్సి అంటే ఎంఎస్సి దానికి కోర్సుకు సంబంధించి ఆ పోస్టుకు సంబంధించి అయితే మీరు అయితే కంప్లీట్ చేసి ఉండాలి. డిప్లొమా ఇది గాయస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఇంకా దానికి సంబంధించి కొన్ని అప్లై చేసే లింకు అలాగే ఇంకా కొన్ని డీటెయిల్స్ అనమాట. మీకు అంటే ఫీజుకి సంబంధించి మీకైతే మెయిన్ పాయింట్స్ అన్నీ అయితే కవర్ చేశా ఫ్రెండ్స్. అంటే ఏజ్ లిమిట్కి సంబంధించి ఏజ్ రిలాక్సేషను, గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 years, ఓబీసీ వాళ్ళకైతే 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకైతే సేమ్ అనమాట. ఇంకా ఇది గవర్నమెంట్ పోస్ట్ కాబట్టి దీనికి సంబంధించి ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, ఖచ్చితంగా అయితే మీకు రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. ఖచ్చితంగా అయితే ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేయండి. మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి, వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. అంతేకాకుండా మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.